అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొట్టిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడమునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనత యొక్క కుమారుడు మిగులా కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికీ దయచేయము. త్రిత్వము తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. త్రిత్వము తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేనెవరికి భయపడదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతును? దుష్టులను నన్ను బాధించు శత్రువులను నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు
క్రీస్తు మామ్మును కనికరింపుము. క్రీస్తు మామును కనికరింపుము. ప్రభువా మామ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాగు సమాధానం నరులకాయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమాజనకాలేను మహిని స్తుతించుచు మరి పొగడుచు నామో మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నేను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిమ స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ప్రభువా లోక పాపము దేవుని గొర్రె పిల్ల మామును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశోధరావో ప్రభుడవు నీవో ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించుచున్నామిప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో గాక. ప్రార్థించుకుందాము. ఓ దేవా, నీ సంఘము భక్తి సహితమైన నెమ్మది కలిగి సంతోషముతో నిన్ను సేవించులాగు ఈ లోక చర్యలన్నిటినీ నీ పరిపాలన చే సమాధానముగా జరుపుమని
నీతోనూ పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నది నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి.